దేవుళ్ల విగ్రహాల నుంచి పాలు కారడం విన్నాం, విభూతి రాలడం, తేనె కారడం చూశాం. కానీ ఏలూరులో జరిగిన ఓ సంఘటన మాత్రం భక్తజనాన్ని ఆందోళనలో పడేసింది. ఆ సంఘటనను జీర్ణించుకోలేక జనం ధారాపాతంగా దుఃఖిస్తున్నారు. దీనికి తోడు ఈ సంఘటన జరిగిన కాసేపటికే 4 ఆంబోతులు చనిపోయాయన్న ఘటన భక్తుల ఆందోళనను మరింత పెంచింది. దీంతో ఏం అరిష్టం జరుగుతుందోనంటూ అర్చక స్వాములు ఆవేదన చెందుతున్నారు. ఏలూరులో ఓ నంది విగ్రహం కాలు నుంచి రక్తం కారుతోంది. ఈ వార్త ఆ నోట ఈ నోట జిల్లా మొత్తం పాకిపోయింది. భక్తజనం ఈ వింతను చూడ్డానికి ఆలయం ముందు క్యూ కట్టారు. వేంగిరాజులు నిర్మించిన జలాహ వరేశ్వర స్వామి ఆలయంలో భారీ నందీశ్వరుడి విగ్రహం ఉంది. ఈ నందిని జీవనందిగా భక్తజనం పిలుచుకుంటారు. ఈ తెల్లవారుజామున ఆలయంలో దొంగలు పడ్డారు. నంది విగ్రహం కాలుకున్న పంచలోహ కడియాన్ని దొంగిలించుకుపోయారు. గిట్టలు, తొడ భాగంలో ఉన్న నగల కోసం కూడా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో విగ్రహానికి గాయాలైన చోట రక్తం కారుతోందన్న వార్త సంచలనం సృష్టించింది. మరోవైపు ఆలయంలో అర్చకులు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అరిష్టానికి దారితీస్తుందేమోనని కంగారు పడుతున్నారు. మరోవైపు ఈ సంఘటన జరిగిందని తెలుసుకున్న కాసేపటికే 4 ఆంబోతులు చనిపోయాయన్న వార్త ఏలూరులో కలకలం సృష్టిస్తోంది. నంది విగ్రహం నుంచి నగలు పోయాయన్న వార్త తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఏలూరులో సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి జ్వాలా పహారేశ్వర స్వామి ఆలయంలో నిన్న అర్ధరాత్రి కూడా 1 గంట సమయంలో దొంగలు పడ్డారని, అదేవిధంగా ఆలయంలో జీవనందిగా పేర్కొనబడే నందీశ్వరుడికి ఉన్నటువంటి కంకణం కోసం, పంచలో కంకణం కోసం ఈ ఘాతుకానికి పాల్పడి కాలికున్నటువంటి కాళ్ళని ముక్కలు చేసి పంచలో కంకణాన్ని దొంగలి చూపారని చెప్పేసి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఏలూరులో సంచలనం రేకెత్తించింది. మొత్తంగా అయితే ఈ కాళ్ళు బాగా విరక్కొట్టిన సందర్భంలో కాళ్ళు నుంచి కూడా ఆ మనుషులకు కారినట్టు, అదేవిధంగా జంతువులకు కారినట్లు కూడా రక్తం కారిందని చెప్పేసి ఆలయ అర్చకులు అదేవిధంగా చెప్తున్నారు. అయితే పోలీసులకు ఆలయానికి సంబంధించినటువంటి చైర్మన్ బొద్దాని గోవింద ఆయన పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం సంఘటనా స్థలాన్ని మొత్తాన్ని కూడా ఫోటోలు తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పురాతన వస్తువులను దొంగతనం చేసేవారు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ నందీశ్వరుడు జీవనందిగా పిలువబడుతున్న నందీశ్వరుడికి సంబంధించి ఈ కాలు భాగంలో ఏదైతే తునకలు చేశారో ఆ సందర్భంలో రక్తం కారడం అనేది ఇప్పుడు ఒక వింతగా మారింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి చేరుకున్న పరిస్థితి. మరోవైపు ఆలయ అర్చకులు దీనికి పరిహారం చేయాలంటూ దీనికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి పండితులందరూ కూడా సమావేశం కావడంతో మొత్తంగా ఈ విషయం మొత్తం ఏలూరులో చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ రవి. చేతగాని వాడని పించావు
విజ్ఞాన వేదిక నుండి టీవీ రావు గారు ప్రస్తుతంతో ఉన్నారు. టీవీ రావు గారు, ఏలూరులో నంది నుండి రక్తం కారడాన్ని మీరు ఎలా చూస్తున్నారు, ఎలా భావిస్తున్నారు? అదే ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి మనకి అర్థమవుతున్నది ఏంటంటే ఈ విగ్రహం నుంచి రక్తం కారుతున్నట్టుగా భ్రమిస్తున్నారు అనేది ఒకటి అనుకోవాలి, లేదా అది రక్తమా కాదా అనేది పరీక్షలు జరపాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రక్తం కారుతున్న విషయం చెప్తున్నప్పుడు అది నిజంగా బతికే ఉండాలి, కదులుతూ ఉండాలి, లేచి ఇప్పుడు వెంటనే వేసే అవకాశం కూడా ఉండాలి. అంటే ఈ విధంగా మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటే ఈ విగ్రహం అది నిజంగా బతికే ఉంది, దానిలో ఇంకా జీవం ఉంటేనే రక్తం కారే అవకాశాలు ఉంటాయి. అది చనిపోయి ఉంటే, అది నిర్జీవం అయి ఉంటే రక్తం కారే అవకాశాలు ఉండవు. ఇది బతికుండేదైతే ఆ రక్తం కారటానికి ఆ బాధతో అది కదలాలి, రంకెలు వేసి మళ్ళా ఊళ్ళోకి తిరగాలి. ఒకవేళ నిజంగా నందీశ్వరుడు అనేది ఒక దేవుడి కింద మనం చూస్తున్నప్పుడు దేవుడికి శక్తి మహిమలు ఉండుంటే ఎవరైతే దొంగలు ఆ మెట్టలు అంటే కడియాన్ని విరగొట్టుకుని పట్టుకుపోయిన దొంగలను అక్కడే చచ్చిపోయేట్టు చేయాలి. కానీ ఈ నందీశ్వరుడు చేస్తున్న దానికి, నందీశ్వరుడి యొక్క కాలు విరగొట్టి ఆ కడియం పట్టుకుపోయిన దానికి ఊళ్ళో 5 ఆబోతులు చనిపోయినాయి అని చెప్పుకోవటం అనేది కూడా, ఇవన్నీ ఏంటంటే ఒక కథకి ఇంకొక కట్టుకథ తోడవుతూ పోతూ ఉన్నాయి, కానీ దీంట్లో ఎటువంటి నిజం లేదు. ఎందుకంటే మనిషి ఇప్పుడు అది కాలికి రక్తం కారుతుంది అంటే కారుతున్న చుక్కలు మనకేం కనిపించట్లేదు, కానీ అక్కడ కనీసం నంది బాధపడుతూ కళ్ళు తెరిచి కదులుతున్నట్టు గాని, అది లేచి మరలా తిరుగుతున్నట్టు గాని, ఇటువంటివన్నీ కూడా ఏమి జరగకుండా కేవలం ఒక రంగు చూసి అది కుంకుమన్నా ఉండాలి లేదా రంగన్నా వేసి ఉండాలి, అది రక్తమో కాదో పరీక్ష చేసి అవన్నీ చేసినప్పుడు, ఎందుకంటే ప్రజలని మరలా మోసం చేయడానికి, గుడికి మరలా ప్రాధాన్యం తీసుకురావడానికి ఇటువంటి పుకార్లు అర్చకులు కావచ్చు, లేదా ఆ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా ప్రజల్లో వచ్చిన అపోహలతో అది ఒక పుకారులాగా వ్యాప్తి చెంది ఉండొచ్చే కానీ దీన్ని నమ్మాల్సిన అవసరం ఏమాత్రం లేదు. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు గారు. ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా, ఉన్నా